కుంభరాశి వారికి చేపట్టినటువంటి కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడినప్పటికీ అంతిమంగా మంచి విజయాలను ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఆఖరి నిమిషంలో ఎక్కువగా మార్పులు రావటం, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అన్నట్టుగా రకరకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, వీటన్నిటినీ కూడా చాలా సమర్థవంతంగా మీరు చేసుకురాగలుగుతారు. కాస్తంత కష్టపడ్డప్పటికీ ఈ రోజున మనం నిలబడగలిగితే రేపొద్దున మనం సెటిల్ అవ్వగలుగుతాము. ఇన్ని రోజుల నుంచి రానటువంటి అవకాశాలు ఇప్పుడు వస్తున్నాయన్న విధంగా మీ ఆలోచనలు మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. బంధువులతో, ప్రత్యేకించి తండ్రి తరపు బంధువులతో, ఆత్మీయులతో ఇబ్బందికరమైన వాతావరణము, మాటల పట్టింపులు, ఇతరితర అంశాలలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఏ అభయహస్తము ఇవ్వద్దు. మీరు ఏ నిర్ణయము తీసుకోవద్దు. ఏదైనా పోస్ట్ పోన్లోనే ఉంచండి. మళ్ళీ మనం చూద్దాము, తిరిగి ఆలోచిద్దాము, ఒకసారి నేను వేరే వాళ్ళని సంప్రదించి చెప్తాను, ఇలా మాటలు మీరు దాటగలిగితే మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. చేసేద్దాము, నేనున్నాను కదా, మనకేమి ఇబ్బంది లేదు, అన్నీ మన వాళ్ళు అందిస్తారు, ఈ రకమైన మాటలు మాత్రం మీరు ఉపయోగించద్దు. ఎవ్వరూ ఏమీ చెయ్యరు. చివరాఖరికి మొత్తం మీరే బాధ్యత తీసుకొని డబ్బులు, కష్టము, నష్టము మొత్తం మీరే పడాల్సి వస్తుంది. ఈ విషయాలలో మాత్రం ఎక్కడ వాళ్ళు అక్కడే, మన ధర్మం మనం పాటిద్దాం, అంత మాత్రమే. మరోలాగా మాత్రం భావించొద్దు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. రాబోయే రోజుల్లో గురువుల ద్వారా ఉపదేశం పొందాలన్న ఆలోచనలు, దీనికి తగినటువంటి ఏర్పాట్లు, ప్రయత్నాలను ముమ్మరం చేయగలుగుతారు. ఇంటికి సంబంధించినటువంటి కొన్ని అంశాల రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. రుణాల కోసం ఎదురు చూస్తారు. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ స్నేహితుల సలహాలు, వాళ్ళ సహాయాన్ని మీకు పరిపూర్ణంగా అందుతుంది. చేస్తున్నటువంటి పనులలో మంచి ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగి ఉంటారు. ఏ పరిస్థితిలోనైనా కూడాను అయిన వాళ్ళు చెప్పినటువంటి మాటలు తిరస్కరించకుండా, అలా అని పాటించకుండా జాగ్రత్తగా మీరు నడుచుకు రాగలిగితే మీకు అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది. వివాదాస్పదమైనటువంటి అంశాలు మీ చుట్టూ ఉంటాయి. మీరు ఇరుక్కోకుండా జాగ్రత్త తీసుకోగలిగితే అన్ని విధాలా మంచిది. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుద్రకవచ పారాయణ పఠించండి. దుర్గాదేవి ఆలయంలో ఆరావళి కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి. నరదిష్టి, నరఘోష మీకు తగలకుండా ఉంటుంది. మన వాళ్ళు ఎవరైతే మనతో గొడవలు పెట్టుకోవడానికి వస్తున్నారో, ఆ ఆలోచనలు ఉన్నాయో, వాళ్ళు అక్కడతో ఆగుతారు, మన దాకా రారు. అమ్మవారి అనుగ్రహంతో మీ దాకా వాళ్ళు రాకుండా ఆగి ఉంటారు. రాబోయే రోజుల్లో మహాశివరాత్రి పర్వదినం నాడు అవకాశం ఉన్నవారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు.